నమస్కారం గంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. సిఆర్డీఏ సిబ్బంది రైతులను డబ్బులు అడిగితే కఠిన చర్యలు, రాష్ట్రంలో అవినీతి నిర్మూలనకు ప్రత్యేక దృష్టి పెట్టామన్న సీఎం. నిర్దేశిత గడువులోగా రాజధాని గ్రామాల సమస్యల పరిష్కారం, గ్రామ కంటాలు జరీబు భూములపై సర్వే చేపడతామన్న త్రిసభ్య కమిటీ. టీటీడీ కల్తీ నెయ్యి కేసులో మరో 11 మంది నిందితులు, ఫిర్యాదుదారు మురళీకృష్ణను A30గా చేర్చిన సిట్. దిత్వా తుపానుతో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఆకస్మిక వరదలకు అవకాశం, వాతావరణ శాఖ హెచ్చరికలతో అప్రమత్తమైన ప్రభుత్వం. దిత్వా బీభత్సంతో శ్రీలంకలో అత్యవసర పరిస్థితి, ముమ్మరంగా కొనసాగుతున్న సహాయక చర్యలు. రాష్ట్రంలో 3 ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో సీఎం మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం 3 ప్రాంతీయ జోన్లు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఏ ఒక్క ప్రాంతానికో అభివృద్ధి పరిమితం కాకుండా అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తున్నామని వివరించారు. రాజధాని రైతులంతా ఇక ఒకే గొడుగు కిందకు రావాల్సిన అవసరం ఉందని సీఎం అభిప్రాయపడ్డారు. అమరావతి ప్రాంత అభివృద్ధి అసోసియేషన్ కింద అంతా ఒక జేఏసీగా ఏర్పడితే వారితో సంప్రదిస్తూ అన్ని సమస్యల్ని త్వరితగతిన పరిష్కరించుకోవచ్చని సీఎం అన్నారు. రాజధాని రైతులు కోరిన క్యాపిటల్ గెయిన్స్ మినహాయింపును కేంద్ర ఆర్థిక మంత్రికి వివరించామని తెలిపారు. కేంద్రం చర్చించి నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నారు. రైతుల సమస్యలన్నీ దశలవారీగా పరిష్కరిస్తామని సీఎం వివరించారు. పనుల కోసం ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లే రాజధాని రైతుల నుంచి సిబ్బంది డబ్బులు అడిగితే తీవ్ర పరిణామాలు ఉంటాయని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. రాష్ట్రంలో అవినీతి నిర్మూలనపై ప్రత్యేక దృష్టి సారించామని, త్వరలోనే ఆ దిశగా కార్యాచరణ రూపొందించనున్నట్లు వెల్లడించారు. రైతు సమస్యల పరిష్కారంలో తొలుత కొంత గ్యాప్ ఉందన్న సీఎం తనతో భేటీ తర్వాత అన్నిటిపైనా స్పష్టత వచ్చిందన్నారు. రైతులు కూడా ఆనందంగా ఉన్నారని పేర్కొన్నారు. 2వ దశ భూ సమీకరణ ఉపయోగాలపై రైతులకు వివరించారని తెలిపారు. మున్సిపాలిటీగా అమరావతి మిగిలిపోకుండా మహానగరంగా అభివృద్ధి చెందితే ఎలాంటి ఫలితాలు ఉంటాయో రైతులు అర్థం చేసుకున్నారని చెప్పారు. త్రిసభ్య కమిటీ నిరంతరం రైతులతో సంప్రదింపులు జరుపుతోందని వెల్లడించారు. రాజధాని అభివృద్ధి ఇక అన్స్టాపబుల్ అని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. రాజధాని చుట్టుపక్కల ప్రాంతాల్లో లేఅవుట్లకు అనుమతుల సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని తెలిపారు. గోదావరి పుష్కరాల నాటికి పోలవరం పూర్తి చేసే దిశగా కృషి చేస్తున్నామని సీఎం చంద్రబాబు పునరుద్ఘాటించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. కొందరికి అక్కడికక్కడే పరిష్కారాలు చూపారు. సీఎంకు వినతులు ఇచ్చేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. సీఎం చంద్రబాబు ఓపిక్గా ఒక్కొక్కరి వద్దకు వెళ్లి సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలను సీఎం వద్ద మొరపెట్టుకున్నామని, పరిష్కారానికి ఆయన హామీ ఇచ్చారని బాధితులు తెలిపారు. రాజ్యలక్ష్మి నీరుకొండ పొలం, మంగళగిరి మండలం పొలం తీసుకున్నాళ్ళు కవులకి రిజిస్టర్ చేసేసుకున్నారు. 10 సంవత్సరాల నుంచి తిరిగి బాబు గారి వాళ్ళు పార్టీలో తిరుగుతానే ఒక్క పనిలో మంత్రులు కానీ ఎవరూ ఒక్క పని చేయలేదు. నాకు బాబు గారికి ఇవాళ మనం ఇన్పత్రం ఇచ్చాం, చేస్తానన్నారు. కాళ్ళు గడ్డలు పట్టుకొని చేస్తాం, మేము జరగటం లేదు. 10 సంవత్సరాల నుంచి తిరుగుతున్నా. అదే చాలు నాకు. అంత గాత చేస్తే బాబు గారికి రాజధాని పక్కనే రాజధానికి కూడా ఇస్తా పొలం. సార్ ఏం అనలేదు, చేస్తానన్నారు, కాగితాలు తీసుకున్నారు. అంతే నమస్కరించి 10 ఏళ్ల నుంచి తిరుగుతున్నా పార్టీలో. నా పేరు గోపిశెట్టి రాజేశ్వరి అండి. నేను నెగరకల్లు గ్రామం నుంచి వచ్చాను. మా వారు 2014-2019 మధ్యలో సబ్ కాంట్రాక్టర్గా బద్దుల రాము అని కర్లకుంట గ్రామస్తుడు కాంట్రాక్టర్ గారి దగ్గర మా వారు వర్క్ చేశారండి. పనులన్నీ చేసింది మా వారు. బిల్స్ వచ్చి అతని అకౌంట్లో ఉన్నా కూడా డబ్బులు ఇవ్వకుండా ఏడిపిస్తున్నారండి. మా వారు సూసైడ్ అటెంప్ట్ చేశారు. పోలీస్ కేసు కూడా పెట్టనివ్వకుండా అతను డబ్బులు ఇచ్చి పోలీసులను కూడా మేనేజ్ చేశారండి. ఇప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ మళ్ళీ వచ్చిన తర్వాత కూడా కొన్ని పంచాయతీరాజ్ బిల్స్ రిలీజ్ చేశారు. అవి కూడా ఇప్పుడు ఆఫీస్లో ఉన్నాయండి. ఆ వాటిని కూడా ఇవ్వకుండా అతను అడ్డుపడి ఇబ్బంది పెడుతున్నారండి. నా సమస్య తీరట్లేదు. అందుకని నేను సార్ని ప్రజావేదిక ద్వారా విన్నవించుకుందామని, నా సమస్యను చెప్పుకుందామని నా సంబంధిత డీటెయిల్స్ అన్ని సార్కి నేను ఇచ్చి దండం పెట్టుకున్నానండి. సారు సమస్య తీరేటట్లు ప్రయత్నం చేస్తానన్నారండి.
సత్యసాయి జిల్లా నుంచి కుక్కపల్లి మండలం సిద్ధరాంపురం పంచాయతీకి కాలువ అందరి కాలువ నీళ్ళు దగ్గరలో 10 అడుగుల దూరంలో కూడా లేవు. మేము ఖచ్చితంగా మేము రైతులంతా బాగుపడతాం సార్. 2 చెరువులకు నీళ్ళు అంటే తక్షణం వాళ్ళ ఆఫీసర్లకి ఆదేశాలు ఇస్తాను. ఖచ్చితంగా మేము చెరువుకి నీళ్ళు ఇస్తామని మాకు చెప్పినాడు. మాకు సంతోషమైంది సార్. మాకు అంతను రైతుల ప్లాట్లకు సంబంధించి వీధిపోట్ల సమస్యలను పరిష్కరిస్తామని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ హామీ ఇచ్చారు. రాజధాని రైతుల సమస్యల పరిష్కారానికి సంబంధించి ఇవాళ జరిగిన త్రిసభ్య కమిటీ సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు వెల్లడించారు. మంత్రి నారాయణ, ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్, అమరావతి జేఏసీ ప్రతినిధులు సమావేశంలో పాల్గొన్నారు. రైతుల సమస్యలను అధికారుల ముందుంచారు. సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన పెమ్మసాని చంద్రశేఖర్ భూ సమీకరణకు రాకుండా కోర్టులకు వెళ్లిన రైతులతో చర్చిస్తున్నట్లు తెలిపారు. రైతుల హెల్త్ కార్డుల్లో మార్పు చేర్పులకు అవకాశం కల్పిస్తామన్నారు. గ్రామ కంటాలు, జరీబు భూముల సమస్యలపై క్షేత్రస్థాయిలో సర్వే చేసి పరిష్కరిస్తామన్నారు. నిర్దేశిత కాలపరిమితిలోగా రైతుల సమస్యలు పరిష్కరిస్తామని మంత్రి నారాయణ పేర్కొన్నారు. కొందరు వ్యక్తిగత ప్రయోజనాల కోసం వస్తున్నారని, నిబంధనలు పక్కన పెట్టి వారికి లబ్ధి చేయలేమని స్పష్టం చేశారు. వాస్తుని మనం ఈ రోడ్డు పోటని తీసుకోకపోతే వాళ్ళు ఏమంటున్నారంటే వెస్ట్ సౌత్ వెస్ట్, సౌత్ వెస్ట్ లో మాకు ప్రాబ్లం ఉంది, అది కూడా మాకు ఇబ్బందికరమైందే, దాన్ని కూడా మార్చాలని అడుగుతా ఉన్నారు. మెయిన్ రోడ్డు పెద్దగా ఉంది, దానికి కనెక్ట్ అయ్యేది చిన్న రోడ్లు ఉన్నాయి. ఆ పెద్ద రోడ్డు ఉన్నది, చిన్న రోడ్డు ఉన్న చాట అది రోడ్డు పోర్టు కింద రాదు అని చెప్పి ఆ రోజు వాస్తు వాళ్ళు చెప్తే దాన్ని కూడా మనం ఇంక్లూడ్ చేయలేదు. అయితే వీళ్ళు ఏమంటున్నారంటే దాన్ని కూడా మీరు ఒకసారి కన్సిడర్ చేయమంటున్నారు. అయితే ఇవన్నీ అసెస్ చేయాలి. కమర్షియల్కి కానీ, లార్జ్ రోడ్డు, స్మాల్ రోడ్డు హిట్స్ కానీ నెక్స్ట్ టైం రివ్యూకి అసెస్ చేసి ఇంపాక్ట్ ఎంత ఉందో చూసి అవేమన్నా సాధ్యం అయ్యే పని తక్కువ అయితే చేయగలిగితే చేస్తాం. అవి తక్కువ కాకుండా ఎక్కువ అయిపోయి అదంతా సిస్టమ్ అంతా డిస్టర్బ్ అయ్యే పని అయితే వాటిని చేయాలంటే కష్టం. ఈ రెసిడెన్షియల్ ప్లాట్ వరకు 100% ఏదైతే గైడ్లైన్స్ ఉన్నాయో దాని ప్రకారం మొత్తం చేస్తాం. మిగిలిన ఈ 2 ఇంపాక్ట్ అసెస్మెంట్ చేస్తాం. అది నంబర్ 1. మనం చేసిన ల్యాండ్ పూలింగ్ లో 2492 ఎకరాలు ఇంకా ల్యాండ్ అక్విజిషన్ లోకి, ల్యాండ్ పూలింగ్ లోకి రాలేదు. ఇందులో 45 కోర్టు కేసులు ఉన్నాయి. 45 కోర్టు కేసుల్లో నారాయణ గారు అందరూ కూర్చొని నిన్న 17 కేసులు విత్డ్రా చేయించారు. ఇంకొక 28 కేసులు ఉన్నాయి. డిసెంబర్ 3వ తారీఖు అవి హియరింగ్కి వస్తున్నాయి. ఇవి అన్నీ క్లియర్ అయిపోతే డిసెంబర్ 10th కల్లా నోటిఫికేషన్ ఇచ్చి ఆ విలేజెస్ లో ల్యాండ్ అక్విజిషన్ చేయాలనేది ఒకటి. అది గవర్నమెంట్ ప్రొసీజర్ ప్రకారం. గవర్నమెంట్ ప్రొసీజర్ ప్రకారం కాకుండా లోకల్ గా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు గాని, నాయకులు గాని వీరందరితో మాట్లాడి ఈ కోర్టులు ఈ గొడవలు లేకుండా ల్యాండ్ పూలింగ్ లోకి ఇచ్చే విధంగా వాళ్ళు ప్రయత్నం చేస్తారు. ఇందులో ప్రాబ్లం ఏమైందంటే ఈ డిజైన్ చేసినప్పుడు చాలా మందికి ఈ ల్యాండ్ కూడా గవర్నమెంట్ కు వస్తుందని చెప్పి ఇందులో ప్లాట్స్ వేశారు. ఈ ప్లాట్స్ వాళ్ళు వెళ్తేనేమో రైతులు అక్కడ వాళ్ళకి లేదు కాబట్టి వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. వీళ్ళకి సొల్యూషన్ ఏంటంటే చిన్న ప్లాట్స్, ఇది ఒక 3-4 నెలల్లో ఇది సాల్వ్ అవుతుంది కోర్టు ద్వారా గానీ లేకపోతే మా ప్రయత్నం ద్వారా గానీ. ఎవరైతే రైతులకు ఇక్కడ అలాట్ అయిందో ఇది మంచి ప్లేస్ కాబట్టి వాళ్ళు 3-4 నెలలు గనక ఓపిక్ గా ఉండగలిగితే అక్కడే ఉండండి, మేము సాల్వ్ చేసి పెడతాం. లేదు మాకు ఇమీడియట్ గా వేరే దగ్గర ప్లాట్ ఇవ్వండి, మేము అమ్ముకోవాలో లేకపోతే ఇంకోటి చేయాలని అనుకుంటే ఆ విలేజ్ పక్కనున్న విలేజ్ నంబర్ 1, అక్కడ గనక లేకపోతే ఆ పక్క విలేజ్ లో స్మాల్ ప్లాట్స్ అయితే లాటరీ ప్రకారం తీసి ఇస్తారు. ఇక్కడ ఒక్కొక్కసారి ఏంటంటే కొంతమంది పెద్ద రైతులు ఉన్నారు, వాళ్ళకి 10,000-15,000 గజాలు కావాలన్నప్పుడు లాటరీలో వేరే దగ్గర తీయాలంటే అక్కడ ఎక్స్టెంట్ లేదు. వాళ్ళని ఏ విధంగా చేయాలనేది ఇంపార్టెంట్. ఆ పెద్ద రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని దయచేసి ఈ ప్రాంతం ఇది కేసులు పరిష్కారం అయ్యే వరకు వెయిట్ చేయమంటున్నాం. వెయిట్ చేస్తే వాళ్ళకి అక్కడే ఈజీగా వస్తుంది. లేదు వాళ్ళకు కూడా మాకు అర్జెంట్ గా వేరే దగ్గర కావాలి అంటే దాన్ని కూడా ముక్కలు చేసి లాటరీ చేయటం తప్పించి వేరే మార్గం లేదు. పెన్షన్స్, హెల్త్ కార్డ్స్ 2 సిఆర్డీఏకి సపరేట్ చేసి నీడ్స్ అసెస్మెంట్ చేసి గ్రామానికి వెళ్లి 1 month లో ఈ 2 సాల్వ్ చేస్తారు. ఎవరైతే డిజేబుల్డ్ పెన్షన్స్ ఉన్నాయి వాళ్ళకి రీఇనిషియేట్ చేయటం, కొత్త వాళ్ళకి యాడ్ చేయటం, పేరెంట్స్ చనిపోతే ఆ బెనిఫిట్స్ పిల్లలకి, ట్రాన్స్ఫర్ ఆఫ్ పెన్షన్, ఈ 3 ఐటమ్స్ ప్లస్ హెల్త్ కార్డ్స్ ఇవన్నీ కూడా 1 month లో కంప్లీట్ చేయమని వాళ్ళకి క్లియర్ డైరెక్షన్స్ ఇచ్చా. వాళ్ళు చేస్తా అన్నారు. అది కూడా ప్రాబ్లం లేదు. గ్రామ కంటాల్లో కొందరికి అన్యాయం జరిగిందని, దానికి యాక్చువల్గా ప్రతి ఒక్కరికి ఇంతవరకు ఎవరికైతే గ్రామ కంటాల్లో ప్లాట్లు ఇచ్చారో వాళ్ళు ఎన్ని వెరిఫై చేయమని యాక్చువల్గా ఆ యొక్క అధికారులకు ఆదేశించండి. దానికి కూడా టైం బౌండ్ 1 month మంత్రి గారు చెప్పడం జరిగింది. జరీబు, నాన్ జరీబులో కూడా కొన్ని అలిగేషన్స్ ఉన్నాయి. ప్రతిదీ ఎవరికి ఇచ్చారో వాళ్ళందరికీ ప్లస్ ఎవరైతే నాకు కావాలని అడుగుతున్నారో వాళ్ళు ఈ 2 కూడా వెరిఫై చేయమని చెప్పడం జరిగింది. ఇది కాకుండా లంకా ల్యాండ్స్ అయితే ఆల్రెడీ రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి. ఎక్కడైతే లంకా ల్యాండ్స్ లో ప్లాట్ అలాట్ చేశారో అవి రోజు 10-15 రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి. అది ఇబ్బంది లేదు.
అయితే అసైన్ ల్యాండ్స్ ఏదైతే ఉందో స్టేట్ మొత్తం అసైన్ ల్యాండ్స్ని స్టడీ చేయమని ఒక కమిటీ వేశారు. దాని రిజల్ట్స్ అవడానికి 2-3 నెలలు పడుతుంది. కాబట్టి డిలే కాకుండా ఈ క్యాపిటల్ సిటీలో ఏదైతే ఉందో అసైన్ ల్యాండ్స్ ఈ ల్యాండ్స్ వరకు ఆ జియో నుంచి మినహాయించేటట్టుగా నెక్స్ట్ క్యాబినెట్కి సీఎం గారు తీసుకురమన్నారు. నెక్స్ట్ క్యాబినెట్ 3వ తేదీ ఉంటుంది. ఆ క్యాబినెట్కి యాక్చువల్ దీన్ని తీసుకుపోయి ఆ జియో నుంచి ఈ క్యాపిటల్ సిటీలో ఉండే అసైన్ ల్యాండ్స్ని డిలీట్ చేస్తే పాత జియో ప్రకారం మనం చేస్తూ వాళ్ళకి ప్లాట్ అలాట్ చేయడం జరుగుతుంది. ఇవి కాకుండా హెచ్టీ లైన్స్ ఉంటే ఆ ప్రాబ్లం కూడా యాక్చువల్గా ఆ టైం బౌండ్ ప్రకారం ఏదైతే వాళ్ళు చేస్తారో దాని ప్రకారం సాల్వ్ అవుతుంది. R&B రోడ్డు సంబంధించి టీడీఆర్ మార్సిమని ఎమ్మెల్యే గారు చెప్తున్నారు. అది కూడా ఇమీడియట్గా యాక్చువల్ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా టీడీఆర్ బాండ్స్ మనం 122 ఒకటి, రెండోది 4,50,00,000 మనం ఇస్తున్నాం. 4,50,00,000 కాంపెన్సేషన్ ఏదైతే ఇళ్లు పగలగొట్టారో దాని కాంపెన్సేషన్ R&B వాళ్ళు ఇవ్వాలా. అయితే వాళ్ళు ఇప్పుడు ఇవ్వటం డిలే అవుతుంది కాబట్టి సిఆర్డీ వాళ్ళు ఇచ్చేస్తే దాన్ని యాక్చువల్గా అథారిటీలో పెట్టి అవసరమైతే క్యాబినెట్లో పెట్టి రాటిఫికేషన్ చేసుకుంటామని సిఆర్డీ కమిషనర్కి ఆదేశాలు ఇవ్వటం. ఈ విధంగా ఒకటే రైతు సోదరులందరూ నేను కోరుకునేది ఒకటే, మీరందరూ ఆ రోజు కేవలం ఒక 2 నెలల 58 రోజుల్లో 34,000 ఎకరాలు ఇచ్చారు. ముఖ్యమంత్రి గారి యొక్క మీద నమ్మకంతో వారు కూడా ఎప్పుడు రైతుల సమస్యలు లేకుండా చేయండి చెప్తున్నారు. అయితే ఇండివిజువల్గా ఒక్కొక్కరికి నాకు సపరేట్గా బెనిఫిట్ కావాలంటే సిస్టంలో వీలు కాదు. ఒక సిస్టంలో ఒక పాలసీలు చేస్తే ఆ పాలసీల ప్రకారం అందరూ పోవాలి. కానీ లేదు నాకు ఇచ్చేయాలి నాకు ఇచ్చేయాలి. దయవుంచి మీరు ఏదైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ జరీఫ్ ఫ్రేమ్ చేసాం, గ్రామ కంటాలు చేసాం, రోడ్డు హిట్ చేసాం, అవన్నీ స్టడీ చేసుకొని దాంట్లో ఏమాత్రం డీవియేషన్ ఉన్నా మీరు అప్పీల్ చేయండి. ఖచ్చితంగా కమిటీ కన్సిడర్ చేసి మీకు 100% న్యాయం చేస్తామని తెలియజేస్తున్నాం. జగన్ ప్రభుత్వం రాష్ట్రానికి వారసత్వంగా ఇచ్చిన 80 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను కరిగించేందుకు కూటమి ప్రభుత్వం యంత్రాంగం తీవ్రంగా శ్రమిస్తోందని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. సొంత నియోజకవర్గమైన పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో పర్యటించిన మంత్రి నిమ్మల రామానాయుడు పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. పాలకొల్లు ఫైర్ స్టేషన్ నుంచి పెనుమదం వెళ్లే మార్గంలో నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనుల్ని పరిశీలించి పలు సూచనలు చేశారు. పాలకొల్లు డంపింగ్ యార్డులో వ్యర్థాల నిర్వహణను అధికారులు కూటమి నాయకులతో కలిసి పరిశీలించారు. అంతకుముందు పట్టణంలోని అద్దేపల్లి సత్యనారాయణమూర్తి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మరుగుదొడ్లు, విశ్రాంతి గదుల నిర్మాణానికి మంత్రి నిమ్మల రామానాయుడు శంకుస్థాపన చేశారు. సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పాలన మనకు ఏమందించింది అని అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక 80 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తని వారసత్వంగా మనకి ఇచ్చినటువంటి పరిస్థితి. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ చెత్త పన్నుని రద్దు చేయడమే కాకుండా వారసత్వంగా ఇచ్చినటువంటి 80 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను కూడా ప్రాసెస్ చేస్తూ అందులో భాగంగా మన పాలకొల్లు పట్టణంలో కూడా 2 డంపింగ్ యార్డులు కొండల్లా పెరిగిపోయినటువంటి చెత్త ఏదైతే ఉందో 12వ వార్డులో ఉన్నటువంటి 60,000 మెట్రిక్ టన్నులు ఏవైతే ఉందో గత 7-8 నెలల నుంచి కూడా ప్రాసెస్ మొదలుపెట్టి ఇప్పటికి 43,000 మెట్రిక్ టన్నులు క్లియర్ చేసాం. ఇంకా 17-15,000 మెట్రిక్ టన్నులు ఏదైతే బ్యాలెన్స్ ఉందో అది కూడా ఈ డిసెంబర్ నెలాఖరు లోపల ఇది క్లియర్ చేయాలి. దిత్వా తుపాను దృష్ట్యా నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ప్రస్తుత పరిస్థితిని మా ప్రతినిధి ఆదిత్య పవన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. దిత్వా తుఫాను ప్రస్తుతం తమిళనాడు పరిసర సమీపంలో కొనసాగుతుంది. అయితే మరో 24 గంటల్లో ఇది తమిళనాడు తీరానికి సమీపంగా 50 కిలోమీటర్ల దగ్గరగా వస్తుంది. అనంతరం రేపు సాయంత్రం దక్షిణ కోస్తా తీరానికి సమీపంగా 25 కిలోమీటర్ల దూరంలో వస్తుంది. అయితే ఎక్కడా కూడా తీరం దాటేటువంటి పరిస్థితి కనిపించట్లేదు. 1వ తారీఖు కూడా తీరానికి సమాంతరంగా దక్షిణ కోస్తా తీరానికి సమాంతరంగా కొనసాగేటువంటి అవకాశం ఉన్నట్టుగా విశాఖపట్నం వాతావరణ కేంద్రం అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు ఈ ప్రాంతంలో దిత్వా తుఫాను కొనసాగుతుంది. దీని గమనం కూడా చూడొచ్చు. మరొక 12 నుంచి 24 గంటల సమయంలో తమిళనాడుకి సమీపంలో చేరుతుంది. అనంతరం దక్షిణ కోస్తా ప్రాంతానికి చేరుకుంటుంది. అయితే ఈ ప్రభావం వల్ల ముఖ్యంగా ఈ ప్రభావం వల్ల ఇప్పటికే దక్షిణ కోస్తా ప్రాంతాలకి చాలా చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని స్పష్టం చేస్తున్నారు. మనం ఇక్కడ తుఫాను యొక్క గమనాన్ని పరిశీలించినట్లయితే 30వ తేదీ సమయానికి ఇది తుఫానుగా తమిళనాడు సమీపంలో అంటే రేపు సాయంత్రానికి తమిళనాడు సమీపానికి దగ్గరలో ఉంటుంది. కానీ తిరిగి మళ్ళీ దక్షిణ కోస్తా ప్రాంతానికి 25 కిలోమీటర్ల దూరంలో అంటే తీరం సముద్ర తీరం ఇక్కడ ఉన్నట్టయితే ఈ ప్రాంతంలో ఉంది. సముద్ర తీరానికి దగ్గర ప్రాంతంలోనే దీని గమనం కొనసాగుతుంది.
ఉత్తర వాయుదిశగా ప్రయాణించేటువంటి ప్రక్రియ కనిపిస్తోంది. అయితే ఈ ప్రభావం వల్ల రాగల 24 గంటల్లో కూడా ఇటు తమిళనాడులోనూ దక్షిణ కోస్తా తీరంలో కూడా బలమైనటువంటి వర్షాలతో పాటు తీరం వెంబడి గంటకు 50 కిలోమీటర్లు మించినటువంటి వేగంతో ఈదురుగాలులు కొనసాగే అవకాశం ఉంది. తమిళనాడు ప్రాంతంలో 60 మించినటువంటి గంటకు 60 కిలోమీటర్ వేగంతో ఈదురుగాలు కొనసాగితే దక్షిణ కోస్తా ప్రాంతంలో గంటకు 50 కిలోమీటర్లు మించినటువంటి ఈదురుగాలు కొనసాగే అవకాశం ఉంది. ఇప్పటికే చాలా ప్రాంతాలు తమిళనాడులో ఉన్నటువంటి చాలా ప్రాంతాలకి రెడ్ అలర్ట్ ప్రకటించారు. ముఖ్యంగా తమిళనాడులో చాలా ప్రాంతాల్లో ఫ్లాష్ ఫ్లడ్ ఉండే అవకాశం ఉంది. ఆకస్మిక వరదలకి అవకాశం ఉన్నట్టుగా చెప్పారు. అలాగే దక్షిణ కోస్తా ప్రాంతంలోని నెల్లూరు, చిత్తూరు, కడప ఈ 3 జిల్లాల్లో కూడా ఆకస్మిక వరదల యొక్క ప్రమాదం ఉన్నట్టుగా సంకేతాలు ఇచ్చారు. మరోవైపు కేరళ ప్రాంతంలో కూడా ఆకస్మిక వరదలకి అవకాశం ఉంది. ఇప్పటికే మనం చూడొచ్చు తమిళనాడు ప్రాంతంలో భారీ వర్షాలు నమోదవుతున్నాయి. బలమైనటువంటి ఈదురుగాలులు కొనసాగుతున్నాయి. మరో 12 గంటల్లో ఈ ప్రభావం అంతా కూడా ఇక్కడ దక్షిణ కోస్తా మీద కనిపిస్తుంది. వాతావరణ నిపుణులు స్పష్టం చేస్తున్నారు, తుఫాను సంబంధించినటువంటి క్లౌడ్ వాల్స్ అంటాం, ఇది తుఫాను సంబంధించినటువంటి ప్రధానమైన కేంద్ర బిందువు. అయితే తుఫాను కేంద్ర బిందువు తీరం నుంచి తమిళనాడుకి 50 కిలోమీటర్లోను, కొద్ది గంటల తర్వాత తీరం నుంచి 25 కిలోమీటర్ల దూరంలోను, దక్షిణ కోస్తాకి 25 కిలోమీటర్ల దూరంలో ఇది కేంద్రీకృతమై ఉంటుంది. కానీ దీనికి సంబంధించినటువంటి క్లౌడ్ వాల్ అంటాం, ఈ క్లౌడ్ వాల్ ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతం మీద, దక్షిణ కోస్తా ప్రాంతం మీద, తమిళనాడు ప్రాంతం మీద ఉంటుంది. కాబట్టి ఈ ప్రాంతంలో బలమైనటువంటి ఈదురుగాలులు ఉంటాయి. అలాగే ఈ ప్రాంతంలో బలమైనటువంటి వర్షాలు కొనసాగేటువంటి అవకాశం ఉందని స్పష్టం చేస్తున్నారు. 30వ తేదీని మొత్తం కోస్తాంధ్రలో చాలా ప్రాంతమంతా కూడా రెడ్ అలర్ట్ ప్రకటించారు. మరోవైపు దక్షిణ కోస్తాలో ఉన్నటువంటి నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, కడప ఇటువంటి ప్రాంతాలన్నీ కూడా చాలా ఎక్కువ వర్షపాతం, 20 సెంటీమీటర్లు మించినటువంటి వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్టుగా స్పష్టం చేస్తున్నారు. ముఖ్యంగా 30వ తేదీ అంటే రేపు చాలా కీలకమైనటువంటి పరిస్థితి. ఒకసారి చూడొచ్చు, ఇక్కడ తమిళనాడు ప్రాంతం అంతా కూడా రెడ్ అలర్ట్ ఇచ్చారు. కోస్తాంధ్ర ప్రాంతం అంతా కూడా రెడ్ అలర్ట్లో ఉంది. రాయలసీమలో కొన్ని ప్రాంతాలు రెడ్ అలర్ట్లో ఉంది. అంటే రెడ్ అలర్ట్ సుమారుగా 20 సెంటీమీటర్లు మించినటువంటి వర్షపాతం నమోదయ్యే ప్రాంతాలుగా వీటిని అనుకోవచ్చు. కేవలం ఈ దిత్వా తుఫాను 30వ తేదీన తర్వాత 1వ తారీఖున కూడా దీని ప్రభావం కోస్తా ప్రాంతం మీద కనిపిస్తుంది. ఉత్తర కోస్తా ప్రాంతానికి దీని ప్రభావం కనిపించదు. కానీ మధ్య కోస్తా ప్రాంతం అంటే ఉత్తర కోస్తా ప్రాంతానికి దిగువన ఉన్నటువంటి అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు, ఇతర ప్రాంతాలు కృష్ణ, ఎన్టీఆర్ కృష్ణ, బాపట్ల, అలాగే గుంటూరు ఈ ప్రాంతాల ఇంట్లో కూడా బలమైన వర్షాలు ఉంటే ఈ కోస్తా ప్రాంతంలో ప్రాంతాలకు మాత్రం 1వ తారీఖున ఎల్లో అలర్ట్ జారీ చేశారు. 5 సెంటీమీటర్లు మించినటువంటి వర్షపాతం పడే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాలో ఉన్నటువంటి ఈ ప్రాంతాలంతా కూడా 1వ తేదీని కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది. అయితే ఈ దిత్వా తుఫాను గడిచినటువంటి 30 రోజులు కనుక తీసుకున్నట్టయితే 30 రోజుల క్రితం మోంతా తీవ్ర తుఫాను పశ్చిమ మధ్య బంగాళాఖాతం, మచిలీపట్నం నుంచి ఆ పైన ఉన్నటువంటి కాకినాడ వరకు ఉన్న ప్రాంతం వరకు కూడా ప్రభావం చూపించి అంతర్వేది సమీపంలో తీరం దాటింది. సరిగ్గా 4 రోజుల తర్వాత ఇప్పుడు దిత్వా తుఫాను కొనసాగుతుంది. ఇది నైరుతి బంగాళాఖాతంలో ఉంది, పశ్చిమ మధ్య బంగాళాఖాత ప్రాంతంపై ప్రయాణం చేస్తుంది. ఈ తుఫాను గమనం కూడా చూసుకున్నా, అలాగే దీని యొక్క పరిస్థితులు చూసుకున్నప్పటికీ కూడా కొద్ది గంటల తర్వాత అంటే రేపు కొంతవరకు ప్రయాణం చేసిన తర్వాత ఇది బలహీనపడే అవకాశం ఉంది. తీరం తాకే పరిస్థితి లేదు, సముద్రంలో ప్రయాణం చేస్తూ బలహీనపడే అవకాశం కనిపిస్తోంది. అయితే ప్రస్తుతం దిత్వా తుఫాను వల్ల తమిళనాడు, కోస్తాంధ్ర ప్రాంతాలకి రాగల 24 గంటల్లో ప్రభావం కొనసాగుతుంది వాతావరణ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కెమెరా పర్సన్ సురేష్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం. ధన్యవాదాలు ఆదిత్య పవన్. దిత్వా తుపాను బీభత్సంతో శ్రీలంకలో అత్యవసర పరిస్థితి నెలకొంది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా శ్రీలంక అంతటా ఎమర్జెన్సీ విధిస్తున్నట్లు అధ్యక్షుడు అనుర కుమార
దిశనాయికే ప్రకటించారు. విపత్తు కారణంగా ఇప్పటివరకు 123 మంది మరణించగా మరో 130 మంది గల్లంతైనట్లు అధికారులు వెల్లడించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, బాధితులను రక్షించేందుకు రెస్క్యూ బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నట్లు పేర్కొన్నారు. శ్రీలంకలో దిత్వా తుపాను అల్లకల్లోలం సృష్టిస్తోంది. తుపాను కారణంగా పలు ప్రావిన్సులను భారీ వర్షాలు ముంచెత్తాయి. అనేక ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు, కొండచర్యలు విరిగిపడి భారీగా ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం జరిగింది. కొన్ని చోట్ల రవాణా వ్యవస్థ స్తంభించిపోగా మరికొన్ని చోట్ల విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. పలు చోట్ల రైల్వే లైన్లు వరదల్లో మునిగిపోవడంతో రైళ్ల రాకపోకలకు ఆటంకం కలుగుతోంది. కొద్ది రోజులుగా కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షాల కారణంగా అనేక ఇళ్లు ధ్వంసమైనట్లు శ్రీలంక విపత్తు నిర్వహణ కేంద్రం వెల్లడించింది. దిత్వా తుపాను ఉవా ప్రావిన్సులోని బదుల్లా జిల్లాను అతలాకుతలం చేసినట్లు పేర్కొంది. మొనరాగాల జిల్లాలోని కుంబుక్కన నేషనల్ స్కూల్ పూర్తిగా మునిగిపోయినట్లు అధికారులు వెల్లడించారు. తుపాను కారణంగా విమానాల రాకపోకలకు అంతరాయం కలుగుతున్నట్లు చెప్పారు. కొన్ని విమానాలను భారత్లోని కొచ్చి, తిరువనంతపురం విమానాశ్రయాలకు దారి మళ్లించినట్లు శ్రీలంక ఎయిర్లైన్స్ ప్రకటించింది. శ్రీలంక అంతటా అత్యవసర పరిస్థితిని ఆ దేశ ప్రభుత్వం విధించింది. ఈ మేరకు అధ్యక్షుడు అనురకుమార దిశనాయకే ఎమర్జెన్సీని ప్రకటించారు. సహాయక చర్యలను వేగవంతం చేసినట్లు వెల్లడించారు. వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ఆర్మీ, రెస్క్యూ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు 43,000 మందికి పైగా బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు చెప్పారు. కలయోయ ప్రావిన్స్లోని ఓ ప్రాంతంలో బస్సులో చిక్కుకున్న 68 మందిని ఆర్మీ బృందాలు రక్షించినట్లు పేర్కొన్నారు. వరదల్లో బస్సు మునిగిపోవడంతో దాని పైకప్పు ఎక్కిన ప్రయాణికులు దాదాపు 29 గంటల పాటు అక్కడే చిక్కుకున్నారు. వరదలతో అతలాకుతలమైన శ్రీలంకకు భారత్ ఆపన్నహస్తం అందించింది. ఆపరేషన్ సాగర్ బంధు పేరుతో ఆహార పదార్థాలు సహా ఇతర సహాయ సామగ్రిని కొలంబో తరలించింది. వాయుసేనకు చెందిన C-130 సైనిక రవాణా విమానంతో పాటు నౌకాదళానికి చెందిన INS విక్రాంత్, INS ఉదయగిరి ఇందులో పాలు పంచుకున్నాయి. 21 టన్నుల నిత్యావసర సరుకులు, శానిటరీ సామగ్రి, అత్యవసర పరికరాలను అందించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయ చర్యలు చేపట్టేందుకు 80 మంది NDRF సిబ్బందిని కూడా భారత్ శ్రీలంకకు తరలించింది. విజయవాడ బందర్ రోడ్లోని ఏ కన్వెన్షన్ సెంటర్లో ఈనాడు ప్రాపర్టీ షో 2025 ఘనంగా ప్రారంభమైంది. CRDA కమిషనర్ కన్నబాబు ప్రాపర్టీ షోను ప్రారంభించారు. అనంతరం ప్రముఖ బిల్డర్లు, రియల్టర్లు, ఇంటీరియర్ డెకరేటర్లు, బిల్డింగ్ మెటీరియల్ సంస్థలు, బ్యాంకర్ల ఏర్పాట్లు చేసిన స్టాళ్లను తిలకించారు. సొంతింటికలు సాకారం చేసుకునే వారి కోసం ఈనాడు ప్రాపర్టీ షో ఓ మంచి వేదికగా నిలుస్తుందని కన్నబాబు అభిప్రాయపడ్డారు. ఒకే వేదికపైకి అన్నిటినీ తీసుకురావడంతో గృహాలు, ప్లాట్లు కొనుగోలు చేసే వారికి సౌలభ్యంగా ఉంటుందన్నారు. 2 రోజుల పాటు జరగనున్న ఈ ప్రాపర్టీ షోను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. స్థిరాస్తి వ్యాపారులు తమ కొత్త ప్రాజెక్టుల గురించి కొనుగోలుదారులకు వివరించారు. ప్రాపర్టీ షో ఈనాడు ఆధ్వర్యంలో జరుగుతుంది. చాలా సంతోషం, ఎందుకంటే ఈ టైంలో కావాల్సినటువంటి ఇనిషియేటివ్ ఇది అనేసి నేను పూర్తిగా నమ్ముతున్నాను. ముఖ్యంగా ప్రజల్లో క్యాపిటల్ సిటీ ఏం జరగబోతుంది, ఏ రకమైనటువంటి బెనిఫిట్స్ ఉండబోతున్నాయి, ఏ రకంగా కన్స్ట్రక్ట్ చేయబోతున్నాము, ఏ రకమైన ఇనిషియేటివ్స్ ప్రభుత్వ పరంగా తీసుకోబోతుంది, ఇవన్నీ కూడా ఈ ఫోరంలో చెప్పుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. సో ముఖ్యంగా ఏంటంటే ఇక్కడికి వచ్చినప్పుడు ప్రాపర్టీ షోలో కేవలం ఒక డెవలపర్సే కాకుండా ప్రాపర్టీ కొనుక్కుందాం అనుకుంటున్న వాళ్ళు, ముఖ్యంగా ప్రాపర్టీ కొనుక్కోవడానికి కావాల్సినటువంటి సపోర్ట్, ఫైనాన్షియల్ సపోర్ట్కి కావాల్సినటువంటి అసిస్టెన్స్ ఎవరైతే ఇస్తారో ఫైనాన్షియల్ అసిస్టెన్స్, అలాగే కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి ఆల్ వెర్టికల్ సంబంధించిన వాళ్ళు కూడా ఒక చోటకి వచ్చి ఎవరి యొక్క ఇంట్రెస్ట్ అది వాళ్ళు ఎన్ఫోర్స్ చేసుకునేటట్టు, ఫెసిలిటేట్ చేసుకునేటట్టు ఈ కార్యక్రమం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. డెఫినెట్గా ఇది జీడిపికి బాగా కంట్రిబ్యూట్ చేయడానికి ఇలాంటి ఈవెంట్స్ చాలా ఉపయోగకరంగా ఉంటాయనేసి భావిస్తున్నాను. కొద్ది సంవత్సరాలుగా మనం ఇక్కడ విజయవాడ, గుంటూరులో అనేకమైనటువంటి ప్రాజెక్ట్స్ చేశాము. అయితే మా యొక్క ప్రత్యేకత ఏంటంటే జనరల్గా రియల్ ఎస్టేట్లో బ్రోచర్ మీద చాలా రకాలు వేస్తూ ఉంటారు. తర్వాత ఇంప్లిమెంటేషన్లోకి వచ్చేటప్పటికి ఏంటంటే కస్టమర్లు ఇబ్బంది పడుతుంది. అక్కడే బ్రోచర్లో పెట్టినవన్నీ లేకపోవడం అనేటువంటిది ఒక పెద్ద డ్రాబ్యాక్గా ఉంటుంది. కానీ మేము బ్రోచర్లో ఏదైతే చెప్తామో అది కాకుండా కూడా CRDA సవరించిన నామ్స్ ప్రకారంగా 30 feet రోడ్స్ ఉంటే చాలు, బీటీ రోడ్లు వేస్తే చాలు. కానీ మేము ఆ ప్రతి వెంచర్లో 40 అడుగుల రోడ్లు ఇస్తున్నాం, అవి కూడా CC రోడ్లు ఇస్తున్నాం. అలాగే చెప్పినటువంటి ప్రతిదీ చేస్తూ చాలా త్వరితగతిన మేము కాజా దగ్గర ఒక వెంచర్ వేసాం, కేవలం 3 గంటల్లో 10 ఎకరాలు అయిపోయింది. తాడికొండలో వేస్తే 15 ఎకరాలు
24 గంటల్లో అయిపోయింది. అంటే కంపెనీ యొక్క క్రెడిబిలిటీ, మేము చేసినటువంటి పెనమలూరులో వేసినటువంటి వెంచర్ కానివ్వండి, మిగతా చోట్ల వేసినటువంటివన్నీ కూడా చాలా అద్భుతంగా జరుగుతూ ఉన్నాయి. కస్టమర్కి మంచి ప్రోడక్ట్ మనం ఏదైతే చెప్పామో దానికంటే నాణ్యత ఇంకొంచెం ఎక్కువ ఇవ్వాలనేటువంటి ధ్యేయంతో ముందుకెళ్తున్నాం. అది విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ పేరు మీద విఆర్ఆర్ కృష్ణం అనే ప్రాజెక్టు బందర్ రోడ్డుకి 50 మీటర్ల దూరంలో చేస్తున్నామండి. 4.33 ఏకర్స్ సువిశాల ప్రాంగణంలో 170 2, 3, 4 BHK ఫ్లాట్స్ అత్యాధునిక సౌకర్యాలతో చేస్తున్నామండి. గృహప్రవేశానికి సిద్ధంగా ఉన్నాయి మా ఫ్లాట్స్. క్లయింట్స్ వచ్చి చూసుకొని చేసుకోవచ్చండి. మా సంస్థ పేరు చతుర్భుజ ప్రాపర్టీస్ అండ్ ఇన్ఫ్రా అండి. మాకు గత ఏడాదిలోనే 4 వెంచర్స్ రిలీజ్ చేసాం. చెవిటికల్లు, పామర్రు, పరిటాల, పెలమలూరు. 3 ఎల్పీ నెంబర్లు ఆల్రెడీ వచ్చి ఉన్నాయండి. మేము ఆల్రెడీ ఇప్పటికి 4 వెంచర్లు ఇచ్చున్నాం. ఇప్పుడు రీసెంట్గా మన చోటికలు కూడా వెంచర్ ఇచ్చాము. మేము కస్టమర్కి నమ్మకంగా నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ పారదర్శకంగా కస్టమరే ముఖ్యంగా మేము పనిచేస్తూ ఉన్నాము. ఇంతే ఓపెన్ సైడ్సే కాకుండా ముందు జస్ట్ కమింగ్ వెంచర్లో మేము ఇండివిజువల్ హౌస్లు కానీ సిటీలో అపార్ట్మెంట్ కట్టడానికి కూడా మేము సంసిద్ధం అయ్యాము. కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ప్రాపర్టీ షో కండక్ట్ చేయడం వల్ల అందరికీ కూడా ఒకే చోట ఎటువంటి ఇబ్బంది లేకుండా ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్తో ఏ ప్రాజెక్టు కావాలో ఆ ప్రాజెక్టు వాళ్ళని నచ్చిన దాంట్లో ఇన్వెస్ట్ చేసుకునే అవకాశం ఉంది. విజయవాడలో హరివిల్లు కంపెనీ నెంబర్ 1 కంపెనీగా విరజిల్లుతుంది. బందర్ రోడ్డు కానీ విజయవాడ చుట్టుపక్కల మొత్తం 20 వెంచర్లు ఉన్నాయి. గండిగుంటలో 60 ఎకరాల వెంచరు ప్రజెంట్ బాగా ఫాస్ట్ మూవింగ్ ఉంది. తర్వాత మచిలీపట్నం ఒక 25 ఎకరాలు వెంచరు, మళ్ళీ ఎక్స్టెన్షన్ ఒక 15 ఎకరాలు కూడా వస్తుంది. మొత్తం 40 ఎకరాల వెంచర్లు, అది కూడా బాగా ఫాస్ట్గా డెవలప్ అవుతుంది. ప్రతి వెంచర్లో కూడా మన హౌసెస్ కడుతున్నాము. మన విజయవాడకి చుట్టుపక్కల అన్ని వైపులా కూడా మన వెంచర్లు ఉన్నాయి. కాబట్టి కస్టమర్లు అందరూ వాళ్ళతో కలవాల్సిందిగా